జలాల మళ్లింపును తమపై దాడిగానే పరిగణిస్తామన్న పాక్ మంత్రి ఆసిఫ్ భారత్ నిర్మాణాలు చేపడితే ధ్వంసం చేస్తామని హెచ్చరిక. పాక్ బెదిరింపులు వారి భయానికి నిదర్శనమన్న బీజేపీ నేత షానవాజ్. పహల్గాం దాడి తర్వాత సింధు ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్. సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో భారత్, పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సింధు నదీ జలాలను భారత్ మళ్లించేందుకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా వాటిని ధ్వంసం చేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వాటా నీటిని మళ్లించేందుకు భారత్ చేసే ఏ ప్రయత్నమైనా తమ దేశంపై దాడిగా పరిగణిస్తామని ఆయన అన్నారు. ఒకవేళ భారత్ అలాంటి నిర్మాణ ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ ఆ నిర్మాణాన్ని నాశనం చేస్తుంది అని ఆసిఫ్ పేర్కొన్నారు. ఇటీవల పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందం అమలును భారత్ పక్కన పెట్టే ఆలోచనలో ఉంది. భారత్ ఒకవేళ ఒప్పందాన్ని నిలిపివేస్తే అది పాకిస్తాన్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, దీర్ఘకాలికంగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ, ఇలాంటి బెదిరింపులు పాకిస్తానీయులలో ఉన్న భయాన్ని సూచిస్తున్నాయని అన్నారు. ఖ్వాజా ఆసిఫ్ భయంతో వణికిపోతున్నారు. ఆయన పాకిస్తాన్ రక్షణ మంత్రి అయినప్పటికీ నియంత్రణ ఆయన చేతుల్లో లేదు. ఆయన కేవలం ప్రకటనల మంత్రి. నిరంతరం బెదిరింపులు చేస్తున్నారు. పాకిస్తానీయుల భయం స్పష్టంగా కనిపిస్తోంది. వారికి రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు అని అన్నారు. సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ నేతలు గతంలో కూడా పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ గతంలో మాట్లాడుతూ, సింధు నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నది, దాని నాగరికతకు తామే నిజమైన సంరక్షకులమని ఆయన పేర్కొన్నారు.